వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్‌లోను వెహికల్ ద్వారా ఒక వ్యక్తికి ప్రమాదం జరిగి చనిపోయారు అని, దాన్ని పతాక స్థాయిలో ద్వేషాన్ని ప్రదర్శించడం కోసం పాలకపక్షాలు, పాలకపక్ష మీడియా, వాళ్ళ సోషల్ మీడియా పతాక స్థాయిలో ద్వేషాన్ని వెదజల్లడం కోసం ఆ ఎపిసోడ్‌ను మొత్తం వాడుకుంటూ ఉంటే, ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికెళ్ళి నోటీసులు ఇచ్చి, ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా తీసుకెళ్ళేంతవరకు పోలీసులు వెళ్ళిన ఈ ఎపిసోడ్కి సంబంధించి తన మీద నమోదైన కేసు ఏదైతే ఉందో దాన్ని క్వాష్ చేయమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. సో అది రేపు విచారణకు రాబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైసీపీ మరికొందరు ముఖ్య నేతలు కూడా వైవి సుబ్బారెడ్డి గారు, పేర్ని నాని గారు, విడుదల రజనీ గారు, కేఎన్ఆర్ వీళ్ళందరూ కూడా పిటిషన్లు వేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఈ అన్ని పిటిషన్లు రేపు హైకోర్టు విచారించబోతూ ఉంది. యాక్చువల్గా ఇంట్రెస్టింగ్, ఈ విషయంలో ప్రభుత్వ తరపు న్యాయవాదులు అక్కడ ఎలాంటి వాదన వినిపించబోతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాదులు ఏ వాదన వినిపించబోతూ ఉన్నారు, అసలు హైకోర్టు ఎలా అంటే ఏం చేయబోతోంది, ఈ కేసును సమర్థించబోతూ ఉందా? ఫైన్, ఏదైనా కూడా హైకోర్టుకు చేరింది అంటే హైకోర్టు ఇచ్చే తీర్పు ఒక బెంచ్ మార్కే కదా, భవిష్యత్తుకు ఒక బెంచ్ మార్కే కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు మీద హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం భవిష్యత్తులో మరికొందరి మీద అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైతే ఖచ్చితంగా ఉపయోగపడబోతూ ఉంది. ఇప్పుడు వీళ్ళ మీద ఏ సెక్షన్లు పెట్టారు, ఆ సెక్షన్లు అప్లికేబులేనా అండ్ ఇంట్రెస్టింగ్గా హైకోర్టులో ఎవరి పిటిషన్ విచారించబోతూ ఉన్నారు, ఇన్ని రోజుల పాటు తీవ్ర స్థాయిలో ద్వేషాన్ని వెదజల్లడం కోసం ఉపయోగపడేటువంటి ఈ ఎపిసోడ్ హైకోర్టులో ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అన్నది కీలకం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చుట్టూ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, ఆయన జనంలోకి రానికుండా అడ్డుకోవాలనే కుట్రకు పాలకపక్షం తెరలేపింది అని వైసీపీ వైపు నుండి విమర్శలు వినిపిస్తూ ఉన్నప్పుడు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసు అనేది అత్యంత దారుణంగా మెడకు చుట్టుకోబోతోంది అని పాలకపక్ష మీడియా, పాలకపక్ష మేధావులు చంకల గుద్దుకుంటున్న వేళ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇంట్రెస్టింగ్ లేండి, అందరికీ తెలుసుకోవాలి. ఏంటి అసలు ఈ టోటల్ వర్షన్ ఏంటి, న్యాయస్థానాలు ఏ కోణంలో చూస్తూ ఉన్నాయి, భవిష్యత్తుకు ఎలాంటి బెంచ్ మార్క్ వదిలిపెట్టబోతూ ఉన్నాయి చూద్దాం.